2016లో నేను ఫిజికల్గా శంబాలా వెళ్ళి విజిట్ చేసి రావడం జరిగిందండి. 10 ఏళ్ళయింది. అంతే కదండి. 2012లో నేను ప్రయాణం మొదలెడితే 2016కి నాకు అవకాశం దొరికింది. అంటే నాకు అంత టైం పట్టింది ఆ రోజుల్లో. ఇంతకీ మా ప్రోటోకాల్ చెప్పలేదు మీరు, నేను వెయిట్ చేస్తున్నాను. ప్రోటోకాల్ ఏం లేదమ్మా, ప్యూరిటీ అంటే దేహశుద్ధి ఉండాలి. అంటే శరీరంలో ఏ రకమైన రోగం ఉండకూడదు. మనం అంటే దేహశుద్ధి అంటే ఏమనుకుంటున్నాం? ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఇంటలెక్చువల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. అంటే ఏ రకమైన ప్రాబ్లము మనకు ఉండకూడదు. కానీ మనకి ఉన్నా కూడా నేను శంబాలా వెళ్దాం అనుకుంటున్నాను, ఆ శంబాలా తల్లి నాకు ఆశీస్సులు కావాలి అని మీరు బలంగా అనుకుంటే అంతా ఆవిడ చూసుకుంటుంది. ఆవిడ మీకు కనెక్ట్ అయిపోతుంది. అంటే ఫస్ట్ మీరు నమ్మాలి. అవును, నేను వెళ్దాం అనుకున్నా. ఎన్ని కష్టాలను ఉండేవండి ముందే. వాళ్ళందరూ అంటే నేను నడవలేనండి, నాకు మోకాలు ఎప్పుడు ఉన్నాయండి, ఈ వయసులో నేను వెళ్ళగలనా, చాలామంది అయితే డబ్బు ఎంత అవుతుందండి, డబ్బులు లేవు కదా. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైతే మనం ప్రాబ్లమ్స్లో ఉన్నామో అక్కడే ఉండి అక్కడే స్టక్అప్ అయిపోతున్నాం. అంటే మనం ఎంత అచీవ్ అవుతాం అనే నమ్మకం మనకు లేదు ఫస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ అయిపోయారండి అందరూ. తిరిగి ఎక్కడ ఏది చెబితే పరిగెడుతున్నారు పాపం. అవును, అక్కడ నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. ఆటోమేటిక్లీ ఏమనిపిస్తుంది, ఒక 4 సార్లు 5 సార్లు తిరిగేటప్పటికి ఏమనిపిస్తుంది, ఏది కాదు అనవసరము, ఇవన్నీ ఇంతే, నా లైఫ్ ఇంతే, నా కర్మ నేనే అనిపించాలి, నా వల్ల ఏది కాదు, ఇది అవ్వదు, ఇది ఇంతే అని బలంగా ఫిక్స్ అయిపోతారు.